రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారేంటండి? అది మా దోబికి దోమ కుట్టి మలేరియా వచ్చి మంచాన పడ్డాడు, అందుకే నేను ఉతకంలో పడ్డా. బట్టలు చూస్తే తళతళలాడిపోతున్నాయి. ఏ సోప్తో ఉతుకుతున్నారు? సూపర్ పవర్ రిన్తో. ఆహా, అది రిన్ కాదు, విమ్. తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యానండి. షాప్లోనా? లేదండి, కిటికీలో. తీసుకోండి. థ్యాంక్స్ అండి. అండి హుండి ఏంటి? అంజలి అంటే చాలు. ఓకే అంజలి. బాలా, తలస్నానం చేసే రోజు కొంచెం జాగ్రత్త. కిటికీలో షాంపూతో పాటు ఫినాయిల్ కూడా ఉంటుంది. చచా, నేను షాంపూ కొనుక్కుంటానండి. ఎక్కడా? కిటికీలోనా? కాదండి. ఏమండోయ్, ఈ విషయం మాత్రం బామ్మకు చెప్పకూడదు, తెలిస్తే నన్ను ఉతికేస్తుంది. చెప్పలేండి. అదిగో, మీరు నన్ను అండిగిండి అంటున్నారు. ఓకే బాలా, చెప్పను. థ్యాంక్స్ అంజలి. అయ్యల్లారా, దానం చేసుకోండి, ధర్మం పెంచుకోండి, పైసలు వేసుకోండి, పుణ్యం పెంచుకోండి. దానం చేసుకోండి, ధర్మం పెంచుకోండి బాబా. చూడండి బాబు, దారుణం జరిగిపోయింది. అరటి పండు, జామ పండు, రామ్ పండు, సత్తి పండు, శోభనంగదిలో మల్లెల చెండు. జై బజరంగ బలి. భవేజకాలం భద్రాచలం గుడి గోపురం, చలివేంద్రం జనచముద్రం, గాలిపటం గౌరీమఠం గుంతలో పట్టం. వినాశకాలే విపరీత బుద్ధి, వెదవరి చేసి దేహశుద్ధి. పిల్లి చావు ఇంటి కరిట్టం, కుక్క చావు వీధి కరిట్టం, మరి కోతి చావు దేశానికే రిట్టం. అదేంటే బాబు, సుమోన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అరిష్టం గిరిష్టం మాట్లాడతావేంటి? గుస్స చెయ్యక బాబు, ఇది కోతి కాదు, మరి అయ్యప్ప కొండ మీద స్వామి శరణమయ్యప్ప. అంతేకాదు బాబు, నవాకాలంలో పుట్టి ఈ గరీబు చేతిలో చచ్చిపోయింది. నన్ను పూడ్చద్దు, దహనం చేయమని ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది నా బిడ్డ. కానీ నా దగ్గర దహనం చేయడానికి అగ్గి పొలాలు తప్ప కట్టె పొలాలు లేవు. దయచేసి దహనం కోసం దానం చేసి పుణ్యం కట్టుకోండి బాబు. దానం చేస్తానులే గాని ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఉద్యోగం వస్తుందా? చూడు టక్కు బాబు, నీకే కాదు నీ పక్కింటాడు కూడా ఉద్యోగం వస్తుంది. నా ఒక్కడికి చాలే. స్వార్థం. చూడు బాబు, నేను దానం చేస్తే పిల్లలు పుడతారా? అనుమానం ఎందుకు బాబు, నువ్వు తలుచుకుంటే పక్కింట్లో కూడా పుడతారు. జై బజరంగ బలి. జై బజరంగ బలి. ధర్మం చేసుకోండి. జై బజరంగ బలి. దానం చేసుకోండి. జై బజరంగ బలి. ధర్మం చేసుకోండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. ఎంత డబ్బు సంపాదించి పెట్టావో. ఇదిగో 200. 200? మరి నువ్వు రోజంతా కోతి నాడిస్తే వచ్చేది 100 అన్నావు, ఇంకో 100 బోనస్ ఇచ్చా. వెళ్ళండి. అదేంటి బాబు, కోతి నాది, డప్పు నాది, కుక్కలు అరిచింది నేను, జనాన్ని రప్పించింది నేను. మరి ప్లాన్ ఎవరిది? నాది. బాబు, ఇంకో 50 కొట్టావు అనుకో, రమ్ము తాకి రంగి దగ్గరికి వెళ్తాను. సరే, ఎంజాయ్. థ్యాంక్స్. ఇదిగో, ఏంటి బాబు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కదా అని ఎక్కడైనా ప్లాన్ చేసావు, జనాలు కుమ్మేస్తారు. మాక ఎలా తెలితే అట్లా ఎక్కడ వస్తాయి బాబు. వస్తా పరగనేసా. 500? చాలా? ఇంకా కావాలా? మీరు గుర్తు రాలేదా? నమస్కారం సార్. 500? నువ్వు జనాల్ని మోసం చేయటం కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అబ్బే, ఇది గురక చెప్పులా సంపాదించింది కాదండి, అనాథ పిల్లల కోసం కలెక్ట్ చేసిన ఫండ్. షట్ అప్. నీకు అబద్ధాలు చీటింగులు తప్ప ఇంకేమీ తెలీదా? మొన్న గురక జబ్బన్నావు, ఈరోజు కోతి చావన్నావు. చచ్చా, రేపు నీ చావు మీద నువ్వే అడుగు తింటావా? అన్నీ ఉండి అవిటి వాళ్ళ జనం మీద పడి బ్రతకడానికి సిగ్గుగా లేదు నీకు? అన్నీ ఏమున్నాయని నాకు? కన్నవాళ్ళు కని రోడ్డు మీద పడేశారు, 20 ఏళ్ళు పెంచిన అనాథాశ్రమం బయటికి పంపించేసింది, డిగ్రీ ఇచ్చిన యూనివర్సిటీ గాలికి వదిలేసింది. పెద్ద ఉద్యోగాలక నా క్వాలిఫికేషన్ సరిపోదు, చిన్న ఉద్యోగాలకి నేను ఇచ్చే లంచం సరిపోదు. ఎలా నీ బ్రతికేది? ఇష్టమైన పని దొరికితే ఏ మూర్ఖుడైనా పని చేస్తాడు, కానీ దొరికిన పనిని ఇష్టంగా చేయటం పైకొచ్చేవాడు మాత్రమే చేస్తాడు. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వలేదు, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు, బ్యాంకు లోన్ ఇవ్వలేదు. ఇవన్నీ చేతగాని వాళ్ళు చెప్పే మాటలు. అంబిషన్ ఉన్న వ్యక్తి ఆపర్చునిటీస్ కోసం వెతుక్కోనక్కర్లేదు. నీకున్న తెలివితేటల్ని ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా నువ్వు బాగుపడడానికి ఉపయోగించు. తప్పకుండా గొప్పవాడు అవుతావు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, జీవితం 2 రకాలు. ఒకటి ఎలాగైనా బ్రతకాలి అనుకునేది, 2 మనిషిలా బతకాలి అనుకునేది. నా దృష్టిలో మొదటిది అసలు జీవితమే కాదు,
వావ్, తెలుగు అనకొండ. చిన్నగా ఉంది. వావ్, టైకూన్. కుక్క పిల్లలంటే రోజుకి మహా ఇష్టం. ఈ బొమ్మతో ఈరోజు రోజీ అవుట్. వావ్, బ్యూటిఫుల్. ఈరోజు రోజీ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. బస్సుల వెనక, రైళ్ల వెనక, అందమైన అమ్మాయిల వెనక పడొద్దని మా బామ్మ చెప్పింది. పడమని నేనేం చెప్పలేదే. నా వెనకెందుకు పడుతున్నారు? జస్ట్ జోకింగ్. ఐఎమ్ రాహుల్. నామ్తో సున్నాహుగా. మీరేమైనా రాజీవ్ గాంధీ కొడుకా, రాజ్ కపూర్ మనోడా? నాకు మీ పేరెలా తెలుస్తుంది? ఓ, ఐఎమ్ సారీ. మీరు ఇంకా పేల్స్ పడిన కోపంలో ఉన్నట్టున్నారు. నో నథింగ్. లేదు లేదు, మీరు ఆ కోపంలోనే ఉన్నారు. బా లేదండి. లేదండి, మీరు ఆ కోపంలోనే ఉన్నారు. లేదంటున్నాను కదా. అయితే నాతో కాఫీకి రండి. వాట్? కాఫీకా? అదిగో, మీరు చాలా కోపంగా ఉన్నారు. ఆలోచిస్తారేంటండి, రండి. సారీ, నాకు పరిచయం లేని వాళ్ళతో నేను కాఫీకి రాను. సరే అయితే నేను మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, లేకపోతే నాతో కాఫీకి రావాలి. పరిచయం లేకుండా పందెం ఏంటండి? ఇప్పుడు పరిచయం ఏంటే కదండి. ఫస్ట్ క్వశ్చన్, మన పిఎం ఎవరు? ఎల్కే అద్వానీ. గుడ్. సెకండ్ క్వశ్చన్, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఎస్. వెరీ గుడ్. నెక్స్ట్, నేను మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగాను? 3. హే, ఓడిపోయారు. మీరు నాతో కాఫీకి రావాల్సిందే. ఓకే. ఇప్పుడు నేను అడుగుతాను. మీ రైట్ ఆన్సర్ చెప్పండి, కాఫీకి వస్తాను. ఓకే, డన్. ఇండియాని తెలుగులో ఏమంటారు? భారతదేశం. మరి చైనాని? చే- ఛ, ఇంత సింపుల్ గా వేదం చేసిందేంటబ్బా. అసలు బుద్ధుందా అని. నీకా నాకా? నీకే. ఏ? పుట్టిందా? లేదు. నీకు పుట్టేలోపు వాళ్ళకి పుడుతుందేమో చూడు. ఏయ్! ఏయ్! అటు తిరుగు నువ్వు. అటు తిరుగు. నువ్వు కూడా అటు తిరుగు. అటు తిరుగు. ఏయ్! మళ్ళీ అటు తిరిగాడి. ఇటు తిరుగా. ఉస్కా. ఏయ్! ఏయ్! నువ్వు వెళ్ళవా? ఇటుకెళ్ళు. పుట్టిందా? లేదు, నాకు పుట్టేలోపు వీళ్ళందరికీ పుట్టేసేలా ఉంది. వెళ్ళువో. వెళ్ళడికి. ఏంటి ఆనంద్, ఆంజనేయులు గారు గోలా? వాళ్ళతో పిచ్చి ప్రేమలండి. చెప్తే ఎనర్జీ వేస్ట్, వింటే టైం వేస్ట్. అకౌంట్స్ కంప్లీట్ అయ్యాయి, సార్కి ఇచ్చొస్తాను. బంటి గారు కొంచెం బాబుని ఆడించండి. ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి. ఏంటి బంటి డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమి లేకపోతే డల్ గా ఎందుకు ఉన్నావా? అబ్బే ఏం లేదండి. ఏంటయ్యా, మాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు? చెప్పు. మా తమ్ముని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? మొక్కలు పెంచినందుకు. మొక్కలు పెంచితే అరెస్ట్ చేయడం ఏం మొక్కలు? గంజాయి మొక్కలు. గంజాయి మొక్కలు పెంచితే అరెస్ట్ చేయక అవార్డు ఇస్తారా? మా తమ్ముడు కావాలని పెంచలేదండి. గులాం మొక్కల కోసం వెళ్తే ఆ షాపు దరిద్రుడు గంజాయి మొక్కలు ఇచ్చాడు. ఇంతకీ మీ తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెంచులు కూడా సెల్లో ఉన్నాడండి. రేపు చర్లపల్లి జైల్లో వేస్తారండి. మరి ఇప్పుడు ఎలా? ఎలాగేంటి, బెయిల్ తీసుకోకపోతే జైలు తప్పదు కదండి. మరి బెయిల్ తీసుకుని ఏర్పాటు చేసుకో. ఏడోకాయ బాబు, ఏడోకో. ఏంటి బెయిల్ తీసుకోవాలంటే డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి కదండి. లేవేంటి, మేము అందరం ఉన్నాం కదా. నీకు బలేవాడు. నువ్వు మాటికి వరస్ట్ గా ఉంది. ఏమండి? ఆ పొద్దునే నాకు దొరకలేదు డబ్బులు. దొరకలేదా? అంటే నా దగ్గర లేదు, ఆడి దగ్గర ఉన్నాయి. ఏమండి, ఈసారికి మీరు ఇచ్చేయండి. మళ్ళీ తీసుకుందరు కదండి. ఇచ్చే. మీ అందరూ వచ్చే జనంలో కూడా తీర్చాలేదండి. అన్నట్టు గురువు గారు, మేనేజర్ గారు వస్తే కొంచెం మేనేజ్ చేయండి. అలాగే వెళ్ళు. ఆగాదు. అన్నట్టు మీ తమ్ముడిని ఈసారి మొక్కలు గట్ట పెంచుద్దాను. కావాలంటే కుక్కలు పెంచుతాను. వెళ్ళు. అలాగే. వెళ్ళు. నాకెందుకో అతను అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తోంది. చచ్చా, అతను అలాంటి వాడు కాదమ్మా, నిప్పు. అందుకే మీ జేబులన్నీ కాల్ చేస్తున్నాడు. సరే పని చూసుకోండి. అంజలి, ఎస్ సార్. బ్యాంకుకి ఆటలాడుకోవడానికి వస్తున్నారా, పని చేయడానికి వస్తున్నారా? ఏమైంది సార్? ఈ శ్రీనిధి వాళ్ళ అకౌంట్ లో ఎంట్రీ చేసింది నువ్వేగా? అవును సార్. 9 లక్షలు ఎక్సెస్ యాడ్ అయిపోయింది. అదే వాళ్ళు డ్రా చేసి ఉంటే ఏమైపోయేది? ఉద్యోగం ఊడేది. ఆ? మాది కాదు సార్, మీది. వద్దు. ఒక జోకం వద్దు, 2 హద్దు, ఆ పైన వద్దు. కలిసిపోతున్నాను కదా అని కామెడీ క్యారెక్టర్ అనుకోవద్దు. కళ్ళు ముక్కు మీద పెట్టుకుని పనిచేయండి. నెత్తి మీద పెట్టుకుని పనిచేస్తే మాడు పగిలిపోతుంది, ఉద్యోగం ఊడిపోతుంది. వీడాడు బంటి దీనికి వెళ్ళాడు. ఇంతసేపా? అంటే ఇది కూడా ఇంట్లో తప్పించుకు చావమని.
ఏంటి అంజలి, తప్పు చేసింది నేనని తెలుసు కూడా సార్కి ఎందుకు చెప్పలేదు? చెప్తే అన్ని తిట్లు తిట్టకుండా ఉంటారా? అయినా చేస్తున్న పని మీద కాన్సంట్రేషన్ ఉండాలి. కాలక్షేపానికి పని చేయకూడదు. ఆమ్రో బ్యాంక్ మేనేజర్ అవ్వాలి, అమ్మ నాన్న కళ్ళని నిజం చేయాలని గొప్ప గొప్ప అంబిషన్స్ పెట్టుకోవడం కాదు, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడాలి. సారీ అంజలి. మేనేజర్ మేనేజర్ మీరు ఇలా వచ్చారండి మీ సార్? మేనేజర్ ఎక్కడ? ఏమైంది సార్? ముందు మీ మేనేజర్ ఎక్కడ చెప్పు. సార్ 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 మీరెలా వచ్చారేమిటి సార్? కూర్చో కూర్చో కూర్చో. నాకు మర్యాద ఇవ్వడం కాదు, మా కంపెనీకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. అసలు ఏం జరిగింది సార్? ఇంకేం జరగాలి? నా చెక్ బౌన్స్ చేశారట, మా కంపెనీ క్యాషియర్ వస్తే రెక్లెస్ గా మాట్లాడారట. ఏ మా కంపెనీ మీద నమ్మకం లేదా? రామ రామ రామ, మీ కంపెనీ మీద మాకు నమ్మకం లేదంటే మా భవిష్యత్తు మీద మాకు నమ్మకం లేనట్టు సార్. అసలు విషయం ఏంటంటే, ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, మా అకౌంట్స్ అన్ని క్యాన్సిల్ చేయండి అంతే. అంత మాట అనకండి. మీ అకౌంట్ ఎత్తేస్తే ఈ బ్యాంక్ ఎత్తేస్తారు, ఈ బ్యాంక్ ఎత్తేస్తే నా మేనేజర్ పోస్ట్ ఎత్తేస్తారు. ఇవన్నీ ఎత్తేసాక నేను రాళ్ళు ఎత్తుకుని కూలి పని చేసుకు బతకాలి. అవన్నీ నాకు అనవసరం అండి. హాయ్, మీరేంటి ఇక్కడ? ఆ అమ్మాయి బ్యాంకులో పనిచేస్తాను సార్. మిమ్మల్ని అడిగానా? లేదు మీరే చెప్పండి. మా వల్ల రన్ అయ్యే బ్యాంక్ మమ్మల్ని వెన్నుపడి పొడిస్తే ఎలా? సార్, హార్ట్ అటాక్ వచ్చే మాటలు మాట్లాడకండి సార్. కూల్ డ్రింక్ తెప్పిస్తాను, తాగి చల్లబడండి. కూల్ డ్రింక్స్ కస్టమర్స్ కాదండి, స్టాఫ్కి ఇవ్వండి, పని బాగా చేస్తారు. మీ పేరు? అంజలి. అంజలి లాంటి ఇంటెలిజెంట్ గర్ల్ ఈ బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. బాయ్. అంజలి గారు, చైనాని తెలుగులో ఏమంటారని కదా మీరు అడిగింది? చీనా అంటారు. బాయ్. అబ్బాబాబాబాబా, పెద్ద తుఫాన్ వచ్చి వెలిసిందయ్యా బాబు. ఇదిగో పిల్లకాలం వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా సుదర్శనం, ఇదేనా షిరిడి నుంచి రావడం? అవును సార్, ప్రసాదం తీసుకోండి సార్. ఏంటి దర్శనం అది బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది సార్. 3 రోజులు లీవ్ కావాలి సార్. అదేంటి ఇప్పుడే కదా షిరిడి నుంచి వచ్చావు? కరెక్టే సార్. వచ్చే దారిలో యాక్సిడెంట్ జరిగి మా బుజ్జమ్మ చనిపోయింది సార్. అడ్డడ్డ. దాని అస్థికలు కలపడానికి కాశీ వెళ్ళాలి సార్. అయ్యో పాపం. అయ్యో పాపం, పిల్లలు ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయిందా? బుజ్జమ్మ గారు అంటే మీ అక్కగారే కదా? కాదు సార్, మా కుక్క గారు.